అవును ఇందులో ఇంత అద్వైతాన్ని చూపించాలని సాహసం ఎలా చేశారు? వెల్కమ్ బ్యాక్. సో బోయపాటి గారు, సార్. చాలా కాంప్లెక్సిటీస్, చాలా లేయర్లు ఉన్నాయి కదా. తల్లి గురించి చెప్పారు, అవునండి. దేశం గురించి చెప్పారు, ధర్మ గురించి చెప్పారు, రామాయణం లింక్ పెట్టారు, వైష్ణవం, శివోహం, ఈయన శివుడు, అఘోర. సో శైవం, వైష్ణవం, శాక్తేయం, మాతృమూర్తి, దేశం, పక్క దేశం, బయోవార్, ఇన్ని కాంప్లెక్సిటీస్ మధ్యలో సినిమాని ఎలా డీల్ చేయగలిగారు? సార్, వీటన్నిటికీ మూలం ధర్మం అండి. నేను అనుకుంది వీటన్నిటికీ మూలం ధర్మం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక డైలాగ్ కూడా చెప్పామండి, నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ నీకు ఒక మతం కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రమే, భారతదేశంలో మాత్రమే నువ్వు ఎటు చూసినా ధర్మం కనిపిస్తుంది, సనాతన ధర్మం. దాన్ని మూలం చేసుకొని చెప్పే ప్రాసెస్లో మీరు చెప్పిన అన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చానండి. అన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఏది ఏంటి అని చెప్పినప్పుడే సామాన్య ప్రేక్షకుడికి కూడా స్పష్టంగా అర్థమవుతుందండి. అది క్లియర్గా ఒక్క దీనిలోనే అర్థవంతంగా చెప్పామండి. సో అందుకని ఇవన్నీ తీసుకొచ్చి కరెక్ట్గా పరిచి, ఇది నేను చెప్పబోయేది, ఇది ఇందులో ఉన్న నీతి అని చెప్తే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు దండం పెట్టి బయటకు వెళ్తున్నారండి. సో నేను లేఅవుట్ కాదురా బ్లోఅవుట్ రా లాంటి డైలాగులు బాలయ్య కోసమే రాస్తారా అసలు ఏంటి అది? లేకపోతే సినిమా ఇలా ఉంటుంది అని దాని వైపు చెప్పడానిక? లేదండి, అది ఇదేంటంటే సార్, ఒక కమర్షియాలిటీ, ఒక వేరియేషన్ కావాలండి. నెక్స్ట్ వచ్చేది డివైన్ ఎపిసోడ్స్, దాని ముందు వచ్చేది ఒక కమర్షియల్. సో ఒక అనంతపూర్లో ఉండే ఒక ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి జరగబోయే ఒక లాస్ని సరిచేయడానికి వెళితే అడ్డం వచ్చిన వాళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు అనే చెప్పే ప్రాసెస్లో జరిగేదే ఇదండి. కానీ అక్కడ ఒక నీతి ఉంది సార్. హిందూ ధర్మం గురించి చెప్పారు, హిందూపూర్ ఎమ్మెల్యే గురించి చెప్పామండి. అక్కడ ఒక ధర్మం, ఒక నీతి కూడా ఉంది సార్. ఏంటంటే అది ఒక డ్రగ్ అనే ఒక గాంజాయి అనేది పండిస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి నిలబడి హీరో ఇచ్చే ఒక అద్భుతమైన స్పీచ్ ఉంటుందండి. అంటే నాకు సొసైటీ మీద నాకు బాధ్యత ఉంది సార్, ఒక బోయపాటి శ్రీనిగా, ఒక ఇండియన్ సిటిజన్గా, ఇక్కడ సొసైటీలో బతికే ఒక మనిషిగా నాకు బాధ్యత ఉంది సార్. ఆ బాధ్యతలో భాగం ఈరోజు డ్రగ్స్ మీద ఏం జరుగుతున్నాయో అన్నీ వింటున్నామండి, కళ్ళ ముందు చూస్తున్నాం. ఆ బాధ్యత నిర్వర్తించాలి, ప్రభుత్వాలే కాదు పౌరుడిగా కూడా నాకు ఒక బాధ్యత ఉంది అని చెప్పి గుర్తు చేసేదానికే. అది ఎవరి నుంచి రావాలండి? ఒక వాక్శుద్ధి ఉన్న వ్యక్తి నుంచి రావాలి. ఆ వాక్శుద్ధి ఉన్నవాడే బాలయ్య గారు. వారి నోటి నుంచి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళలోకి వెళ్ళి గుండెల్లో కూర్చుంటుంది అన్న ఉద్దేశంతోనే, మంచి దీంతోనే ఇది చెప్పించామండి. సో బాలయ్య గారి క్యారెక్టర్ ఏదైతే రియల్ లైఫ్లో ఉంటుందో, అంతకుముందు ఏంటో నాకు తెలియదు కానీ ఆయన షో అన్స్టాపబుల్ నుంచి, సార్ అఖండ నుంచి ఆయన ఒరిజినాలిటీ అర్థమైంది జనాలు. అవునండి. అంతకుముందు నెగిటివ్ టాక్ లేదు. సో ఆయన గురించి ఆయనతోటే డైలాగులు చెప్పిస్తారు మీరు. ఏ సౌండ్కి నవ్వుతానో, ఏ సౌండ్కి నరుగుతానో నాకే తెలియదు. సార్ ఆయన ఫిల్టర్లెస్ అండి. ఇప్పుడు నిజంగా కూడా ఏదైనా చెప్పాలనుకుంటే ఆయన అలాగే చెప్తాడు. నన్ను ఇంతకన్నా ఎక్కువ గెలిగితే నేను ఇలా ఉంటాను అని. సో ఆయన దాని నుంచే లాగుతామండి. దానికి ఒక రైమింగు, ఒక టైమింగు, ప్లస్ ఒక హై వోల్టేజ్ తీసుకురావడానికి ఆయన అసలు ఆయన ఎంజాయ్ చేస్తారండి. నెంబర్ 1. నెంబర్ 2 సార్, ఆయనకి క్లారిటీగా చెప్తే, ఒక డైరెక్టర్ క్లారిటీగా చెప్తే అసలు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారండి. క్లారిటీ లేనప్పుడే నందమూరి బాలకృష్ణ గారు బయటకు వస్తారు, లేదంటే ఆయన బాలయ్య బాబు అండి హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో మీ ప్రతి సౌండ్కి ఆయన నవ్వడమే తప్ప నరకడం లేదు అసలు సార్. కథ కూడా ఇప్పుడు ఈరోజు అఖండ సినిమా ఉంది సార్, సపోజ్ పార్ట్ 1 ఉంది సార్. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం బాలయ్య గారే. ఎలా? ఆయనగా నన్ను కోచింగ్ చేస్తుంటే నేనేం చేయగలిగేవాడిని కాదు. వెళ్ళాము బాబు, సింహ లెజెండు చేశాం. ఇప్పుడు 3వ సినిమా చేస్తే మీటర్ బలంగా దొక్కేస్తాం. ఆ తర్వాత మనం చేయడానికి ఉండదన్నా, అలా కాదండి, మనం వేరే విధంగా చెయ్యాలి. మనం ఆగిపోతే ఎట్లా, మన జర్నీ ఆగితే ఎట్లా అన్నారు. అప్పుడు నా దగ్గర ఒక అఘోర కథ ఉంది బాబు అన్నాను. అఘోర అంటే ఇప్పుడు టైం స్టార్ట్ అయిందండి. ఒక్కసారి అలా తిప్పుకొని, అఘోర అంటే విభూతి పూసుకొని, జులుపాలు వేసుకొని, బట్టలు లేకుండా చిన్న గోచితో అది ఇది మనుషులు ఏదో అంటుంటారు, వాళ్ళ అన్నారు. వాళ్ళే బాబు. కాకపోతే బాలయ్య గారు, బోయపాటి అది కాదుగా. కానీ మనం చూస్తుంది ఇక్కడ బయట ఉన్న వాళ్ళని, కానీ అసలు వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు సొసైటీ కోసం, భారతదేశ రక్షణ కోసం వాళ్ళు ఎంత చేస్తున్నారో నాకు ఐడియా ఉంది. నేను చదివున్నాను. వాళ్ళంతా ఏం చేస్తున్నారో నాకు ఐడియా ఉంది బాబు. అది కదా మనం అని అంటే వెంటనే ఎప్పుడండి గెటప్ టెస్ట్ ఎప్పుడు? ఇంతేనండి బాబు, ఒక్కసారి మీరు లైన్ ఇవ్వండి. ఎందుకు? మీరు చూసుకుంటారు కదా, మీరు చూసుకోండి. ఇంతేనండి. కథ కూడా వినలా, మొత్తం అయిన తర్వాత చూసారండి ఆయన సినిమా.
గ్రేట్. సో ఆయన నమ్మకమే అఖండ. లేదంటే అలా చేయలేమండి, అంత గొప్పగా చేయలేము. ఇది ఓన్లీ 130 డేస్లో చేసాం సార్ అఖండ పార్ట్ 2 తాండవం. ఎక్కడెక్కడ నుండి లే, లద్దాఖ్, మన శక్తిపీఠాలు టిబెట్లో మొత్తం టిబెట్ అన్ని ఆ టిబెట్ బోర్డర్ వరకు వెళ్ళి మొత్తం అంతా యాంగ్పాంగ్ లేక్లో చేసామండి. ఇవన్నీ చేసి అక్కడి నుంచి ఇది చేసుకొచ్చి మహాకుంభమేళా విజువల్స్ ఆ టిబెట్ బోర్డర్ లో ఉన్న విజువల్స్ చాలా అవునండి. అద్భుతంగా ఉన్నాయండి. విజువల్ ఫీస్ట్ అయ్యి. అవును సార్. సో టైమ్లీగా వాడారా ఒరిజినల్ విజువల్స్? ఒరిజినల్ లేదు సార్, నేనే షూట్ చేశాను సార్. 12 days ఉన్నానండి కుంభమేళా ఫస్ట్ డే ఓపెనింగ్ నుంచి. 12 days ఉండి 2 కోట్ల మందిలో షూట్ చేశాం సార్. అవి సినిమా కెమెరాలతో మీరు మొత్తం ఒరిజినల్ షూట్ చేశారు. 4 యూనిట్లు అండి పెట్టి షూట్ చేశాను సార్. షూట్ చేసి ఆ తర్వాత క్లైమాక్స్ మాత్రం మేము జార్జియాలో చేసాం. బికాస్ ఆఫ్ ఇక్కడ వార్ స్టార్ట్ అయిందండి. అందువల్ల మనకి ఇక్కడ అటువైపు వెళ్ళడానికి ప్రయోజనం లేదండి. సో అందుకని అప్పుడు సేమ్ క్లైమేట్ కాస్త ఇదిగా ఉండేది, టెరైన్ అంతా కూడా మనకు మ్యాచ్ అయ్యే దానికోసం మనం వెళ్ళి అక్కడ చేసామండి. -12లో చేసామండి క్లైమాక్స్ మొత్తం. శివుడు అంటే కదలిక, శివం. ఎస్ సార్. కదలిక లేనిది శవం. అంతేనండి. నిత్య చైతన్యంగా ఉండేది శివం. చైతన్యం. చైతన్యం, నిత్య చైతన్యం శివం. శివం. శివోహం. అవునండి. అండ్ నృత్యం, నటరాజ నృత్యం, తాండవం. తాండవం. అండ్ చాలామంది చెప్తారు ప్రదోష వేళలో శివుడు నటరాజ రూపంలో నృత్యం చేస్తుంటే, తాండవం చేస్తుంటే దేవతలందరూ వెళ్ళి చూస్తారంట, ఒక్కొక్కళ్ళు ఒక వాద్యం వాయిస్తా. అందుకనే మీకు ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళమంటారు. మిగిలిన ఆలయాలకు వెళ్ళిన వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. సో నృత్యము, దానికి అనుగుణంగా ఢమరుకం, నాదం. శివుడు అంటేనే నాదం. అవునండి. సో వీటిని లింక్ చేస్తూ మీరు తమన్ని ఫస్ట్ అఖండకి సెలెక్ట్ చేసుకున్నారు. బాక్సులు పగిలిపోయినాయి, ఏదో మార్చుకోవాల్సి వచ్చింది, వాల్యూమ్లు ఇవన్నీ చెప్పారు చాలామంది. ఇప్పుడు అఖండ 2 కూడా అలాగే కొట్టించారుగా సార్. విజువల్ మన కళ్ళ ముందు ఒక అత్యద్భుతమైన విజువల్ కనిపించేటప్పుడు తప్పకుండా కొట్టాల్సిందే సార్. దానికి కీబోర్డు కింద వేసి కొట్టానన్నాడు, ఈసారి దాని పైన వేసి కొట్టాడండి. కొట్టాల్సిందే సార్, ఎందుకంటే విజువల్స్ అలా ఉంటాయండి. మీకు చూస్తుంటేనే, మీకు టీజర్ కానీ ట్రైలర్ కానీ కట్టేసుకుని ఉంటాడు, అలా చేయాల్సిందే సార్. బికాస్ ఆఫ్ ఎదురుగా కనిపిస్తుంది శివుడు అండి. శివుడు అంటేనే నమ్మకం. చాలా మంచి దీనిలో ఉండే ఆయన ఒక వైబ్రేషన్ ఉంటుందండి. ఆ వైబ్రేషన్ కనపడ్డప్పుడు ఆటోమేటిక్గా కొట్టాల్సిందే సార్. మీకు మా గంగాధర శాస్త్రి గారు ఎలా గుర్తొచ్చారు? ఆయనతో శ్లోకాలు అవన్నీ పాడి సార్. నాకు ఎప్పటి నుంచో నేను ఫ్యాన్ అండి. బికాస్ ఆఫ్ మన ధర్మం కోసం, మన దైవం కోసం ఈ భగవద్గీత మీద ఉండే ఒక దీంతో జిజ్ఞాసతో ఆయన వెళ్ళి మొత్తం అన్నీ వదిలేసేసి దానికి అంకితం అయిపోయారు చూడండి సార్, మన ధర్మం కోసం. అప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నామండి. ఇక అఖండ పార్ట్ 2 తాండవం వీటికి వచ్చేసరికి వారి అవసరం ఎక్కువ పడింది. సో ఆ విధంగా తమన్ గారికి చెప్పి అఖండ పార్ట్ 1 అహింసా పరమోధర్మ గురించి చెప్తారు. అవునండి. కానీ అసలు ధర్మాన్ని పాటించాలంటే ఎంత హింసైనా చేయొచ్చు అనే 2 లైన్ దాస్తారు అందరూ. ధర్మహింస తదైవ చ, ఈ పార్ట్ 2. ఇది పార్ట్ 2 కదా. సో దాని గురించి చెప్పండి, మీరు పాడిన శ్లోకాలు, ఈ పర్టికులర్ అఖండ 2 గురించి, సంగీతము, సాహిత్యం గురించి. ముందు సార్ చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. రెండవది ఏంటంటే ఆడియన్స్కి ఒకరి మీద ప్రేమ కానీ, ఒకరి మీద ద్వేషం కానీ, అభిమానం కానీ, ఒకరి